అమరావతి కట్టేటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మీరు ఎంత దోపిడీ జరుగుతాం సార్. ఈ దోపిడీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజయ్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. అమరావతి పైన వైఎస్ఆర్సీపీ స్టాండ్ అయితే వాళ్ళు క్లారిటీలో లేరు. మీరు ఏ అంశం కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. శ్రీశైలం గారు, అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా అయోమయంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అమరావతి అంటే అర్థం తెలియదు. రెండు, ఇప్పుడు ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నాడు, లేకుంటే దానికి ఇన్ని కోట్లు అంటున్నారో, లేకుంటే బుర్జు ఖలీఫా కూడా అంత కట్టలేదు కానీ అమరావతి నుంచి ఇంత వసూలు చేస్తున్నారు అంటున్నారు కదా. చూడండి, ఇవన్నీ మధుసూదన్ రెడ్డి గారు చూడండి, అరే వినండి సార్, ఇవన్నీ మధుసూదన్ రెడ్డి గారు టీవీ డిబేట్లో కూర్చొని బీపీ తెచ్చుకుని గొంతు బారేసుకునే ఎంబీబీఎస్ డాక్టర్ సరే విను, నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ సరే విను అంటున్నా. ఏం చదువు ఎంబీబీఎస్ నువ్వు కాదు విను అంటున్నా కదా. అరే నువ్వు చెప్పు ఫస్ట్. నాకు బీపీ అంటున్నావు. నువ్వు ఇప్పుడు చెక్ చేసావా? చెక్ చేసావా? రాష్ట్రం అడుగు అట్టడిగిపోతా ఉంది. మీరు చేసేటువంటి అక్రమాలకి, అన్యాయాలకి, దోపిడీలకి నాకు కాదు రాష్ట్ర ప్రజలకు బీపీ వస్తుంది. రాష్ట్ర ప్రజలకు బీపీ వస్తుంది. ఒక బీపీ టాబ్లెట్ ఇచ్చి ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి, తాగి ప్రశాంతంగా ఉంటాడు కదా. చంద్రబాబు నాయుడు చేసే అక్రమాలు ఎంజాయ్ కూడా చంద్రబాబు నాయుడు చేసే అక్రమాలు బీపీ టాబ్లెట్ వేసుకుంటే. ఇక్కడ నేను శ్రీశైలం గారితో మాట్లాడుతాను. శ్రీశైలం గారు, ఇక్కడ ఈ రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. ఇక్కడ టీవీలో కూర్చొని గుర్తు చుచ్చుకునేలా కలిసే బదులు 11 మంది అసెంబ్లీకి వచ్చి ఇదిగో ట్రేడింగ్, అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు, నిజాలు మాట్లాడే దమ్ము లేదు, ఒక వాస్తవం చూపించే దమ్ము లేదు, ఒక పేపర్ చూపించే దమ్ము లేదు. ఎంతసేపటికి పాడిందే పాటరా పాటిపల్ల దాసరా అని చెప్పిన సోదే చెప్పకపోతే నిజాలు తగలబెట్టండి. 5 ఏళ్ళ అవకాశం ఇచ్చావు, నిజం చూపించారా? 5 ఏళ్ళ అవకాశం ఇచ్చావు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి దోచుకున్నాడు, మద్యంలో దోచుకున్నాడు, ఇసుకలో దోచుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ నారావారి నాటు సారా ములకల చెరువులో నారావారి నాటు సారా ములకల చెరువులో నారావారి నాటు సారా గురించి మాట్లాడండి. గురించి మాట్లాడండి. శ్రీశైలం గారు, నాకు చివరిగా క్లోజింగ్ పాయింట్ ఒకటే సార్. డిబేట్ అయిపోయి డిబేట్ క్లోజింగ్ తర్వాత ఒక బీపీ టాబ్లెట్ ఉంటే మీ ఆఫీస్ లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ ఆయనకిచ్చి తాగి పంపించండి. ఎందుకంటే లేదా ఆరోగ్యం దెబ్బతింటే చాలా మంచి నువ్వు చాలా మంచోడు. మీ ఆరోగ్యం మీద నాకు ప్రేమ ఎక్కువ, మీ నాయకుడి లేకపోతే నాకు ఉంటుంది. మీ చంద్రబాబు మాత్రేసుకుంటావు, నిద్రపోయి మాత్రేసుకుంటావా, లేకుంటే ఏం మాత్రేసుకుంటావు చెప్పవా? బీపీ అంట మీరు చేసే అన్యాయాలు. కన్క్లూజన్ పాయింట్ లో